ఏంటంటే ప్రొడక్ట్ హిట్ అవ్వాలి, అంతేగాని ఆ యాడ్ బాగుందా బాగలేదా, యాడ్ యొక్క రివ్యూస్ ఏంది, యాడ్ గురించి కామెంట్స్ ఏవస్తే పట్టించుకోరు ఎవరైనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో ది వరెస్ట్ అండ్ క్రింజియస్ట్ యాడ్ ఏమైనా ఉందంటే మాత్రం ఈ పార్లే మారి యాడే గైస్. ఆడ ఐపీఎల్ చూస్తానంతసేపు ఆ యాడ్ వేస్తాను, నాకు ఎక్కిద్ది ఎక్కడో ఎక్కిది అనమాట. మ్యాచ్ మధ్యలో మ్యాచ్ ఇంట్రెస్టింగ్ జరుగుతున్నప్పుడు ఈ యాడ్ వేస్తాడు. ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది అంటే పీక్స్కి వెళ్ళిపోద్ది అనమాట. వాళ్ళు కనిపిస్తూ గోడకి ఫోటో అనిపిస్తుంది అనుకోండి. నార్మల్గా యాడ్ అనుకోకుండా తీసారా, ఐ మీన్ సడన్గా అలా వచ్చేసి ఇంత ట్రోల్స్ చేస్తున్నారు వీడియో మీద, లేకపోతే వాళ్ళు కావాలనే ముందే దీన్ని ప్లాన్ చేసి ఐ మీన్ ఇది ఒక స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీగా యూజ్ చేశారా అండ్ ఈ మొత్తం వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట, డీకోడ్ చేద్దాం ఈ యొక్క యాడ్ని. అండ్ నేనేం చెప్తానంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇది ఒక స్మార్ట్ వే వాళ్ళ ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి. అండ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలాగే ఏంది అని. అక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనుకో చూడండి, అప్పుడు మీకు అర్థం. చూస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇలాంటి మరిన్ని కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. వాళ్ళ యొక్క యాడ్ని అయితే మనం డీకోడ్ చేద్దాం గైస్. యాడ్ ఒకసారి మీరు చూస్తే మాత్రం యాడ్లో ఏముంటుందంటే మారి గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు మారి అంటే మనకి ఏం గుర్తొస్తుంది, మారి మూవీ గుర్తొస్తుంది, లేకపోతే ఇంతకుముందు మ్యారీ గోల్డ్ బిస్కెట్ బ్యాడ్ కూడా ఉంటుంది. ఆ మ్యారీ గోల్డ్ బిస్కెట్స్ కూడా కొంచెం పాపులరే, అండ్ మారీ మూవీ కూడా పాపులరే. అండ్ ఒక మారీ చెబితే అంటే మారీ గురించి యాడ్ చేస్తే అవి గుర్తు రాకుండా పార్లే మారీ బిస్కెట్ గుర్తు రాకుండా యాడ్ చేశారు. అండ్ యాడ్ యొక్క మోటివ్ అయితే అది. బట్ ఆ చెప్పే ప్రాసెస్లో వాళ్ళు ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా క్రింజిల్ మీన్స్ యాడ్ చేశారు. లైక్ మీన్ అసలు ఆ యాడే లేదనమాట. ఇంతకుముందు మీరు పార్లే యాడ్ చూస్తే మాత్రం నీట్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి, ఐస్ క్రీమ్ యాడ్లు కానీ చాకోస్ యాడ్ కానీ. బట్ ఈ ఒక్క యాడ్ మాత్రమే చాలా అంటే చాలా క్రింజీ ఉంటుంది. అండ్ దీని గురించి మన సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ చాలా వచ్చినాయి అన్నమాట, వేలల్లో వచ్చినాయి. అంత అలా చేయడానికి కారణం ఏందని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రీ పబ్లిసిటీ గైస్, అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది, అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాళ్ళకి గ్రోత్ అయితే పెరుగుతుంది అనమాట. సో ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది ఒక మంచి యాడ్ మనం తీసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ధోని సార్, కోహ్లీ సార్ ఉన్నారు. ధోని సార్ కూడా లేస్ వేసారు, అది మంచిగా ఉంది. బట్ దీని గురించి ఎంత మనం మాట్లాడుకున్నంత దాని గురించి ఆ యాడ్ గురించి మనం మాట్లాడుకోలేదు. అలాగే కోహ్లీ సార్ కూడా ఇంతకుముందు కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్కి ప్రమోట్ చేశారు, యాడ్ చేశారు. బట్ వాటి గురించి కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ కానీ ట్రోల్స్ మీన్స్ కానీ చేయలేదు. దీని మీద ఎందుకు చేస్తున్నామంటే ఇది ఒక క్రింజ్, అంటే మనం చూడంగానే ఇది ఒక చెదరబడుతుంది అనమాట ఆ యాడ్ చూడంగానే. అలాగా మనం అనుకోవాలి కాబట్టి వాళ్ళు యాడ్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే ఇంకా క్లారిటీగా, ఒక కంటెంట్ ద్వారా ముందుకు వస్తాను అనుకోండి, 100 మందిలో 10% మాత్రం సక్సెస్ అవుతారు, అంటే వాళ్ళకి రీచ్ వస్తుంది, రిమైనింగ్ 90% కాదు. అది ఒక బ్యాడ్ ప్రోడక్ట్. అంటే ముందుకు వచ్చారంటే మాత్రం 100 మందిలో 90 మంది సక్సెస్ అవుతున్నారు, రీచ్ వస్తుంది. సో సేమ్ ప్రాసెస్ అనమాట. ఒక మంచి యాడ్తో ముందుకు వస్తే గ్రోత్ రాదు, అని వచ్చినా కానీ మంచి ప్రోడక్ట్ అనేది వస్తుంది, కానీ ఎక్కువ రీచ్ రాదు. ఇప్పుడు ఎంత వచ్చినా రీచ్ రాదు. అదే ఒక బ్యాడ్ వీడియోతో ముందుకు వస్తే మాత్రం సింపుల్గా వచ్చింది. అది మీరు చూస్తే మాత్రం ఒక యాడ్ కాదు, 4-5 యాడ్లు ఉన్నాయి అనమాట. 4 యాడ్లు సేమ్ అన్ని క్రింజ్ అయినాయి. అది ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. ఫ్రీ పబ్లిసిటీ ఎలా జరుగుతుందంటే గైస్, ఒక మెంబర్ ఉన్నారు. సో నేనే ఉన్నాను అంటే ఒక యూట్యూబర్ మెంబర్ కానీ ట్రోలర్గా ఉన్నాను అనుకోండి. ఒక ప్రొడక్ట్ని ప్రమోట్ చేయాలి వాళ్ళ ఛానల్లో అంటే మ్యాక్సిమం మనీ ఛార్జ్ చేస్తారు. సింపుల్గా ఒక మేము అయితే మాత్రం 100 రూపాయలు, ఒక రీల్ అయితే మాత్రం అంటే అలా ఛార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంది, మనమే వాళ్ళకి ఫ్రీగా పబ్లిష్ చేస్తాం కదా, రీల్స్ చేసి వేలలో రీల్స్ ట్వీట్స్ చేసి మనం ప్రమోట్ చేస్తాం ఆ ప్రోడక్ట్ని, వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది. సో అదొక ప్లస్ పాయింట్ వాళ్ళకి. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే పబ్లిసిటీ. చాలా పబ్లిసిటీ వస్తుంది. ఇంతకుముందు మన పెద్దలు ఉన్నారు అనుకోండి, పట్టించుకోరు యాడ్లు ఏంటంటే వదిలేస్తారు. బట్ ఈ యాడ్ని మాత్రం పట్టించుకొని మరీ తిడుతున్నారు వాళ్ళు. ఐ మీన్ వాళ్ళు కూడా తిడుతున్నారు, మనలాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే అంత క్రింజ్ ఉందన్నమాట ఆ రీల్. అవుతుందంటే తెలియని వాళ్ళు కూడా, అంటే యాడ్స్ చూడని వాళ్ళు కూడా అందరికీ సింపుల్ తెలిసిపోద్ది ఎంత దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ దానివల్ల మనం ఏమైనా షాప్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఈ యాడ్ కానీ అంటే ఈ బిస్కెట్ ప్యాకెట్ ఉందనుకోండి, అక్కడ అంటే ఇదే కదా పార్లే యాడ్, ఏమో మారీ బిస్కెట్ ఏంటంటే పార్లే ప్రొడక్ట్స్ అన్ని బాగుంటాయి కాబట్టి అబ్సల్యూట్లీ దాని టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ దాని ద్వారా దానికి అలవాటు పడిపోతూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళకి సేల్స్ పెరుగుతాయి అన్నమాట. అంటే మనమే వాళ్ళకి ఒక ప్రమోటర్స్ అలా యూజ్ చేస్తున్నారు వాళ్ళు మనల్ని మనీ ఇవ్వకుండా. ఇది ఒక స్ట్రాటజీ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళకి సేల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ప్రాఫిట్స్ అండ్ ఎలా ఉంటాయి అంటే మీరు ఈ గ్రాఫ్ చెక్ చేయండి గైస్. ఈ గ్రాఫ్ ఏంటంటే ఒక పర్టికులర్ యాడ్ వల్ల వాళ్ళకి అంటే ఈ యాడ్ వల్ల అలా సేల్స్ అయితే చాలా పెరిగాయి అనమాట. ఐ మీన్ పెరిగాయి అనుకోండి, మీరు పెరిగాయలే నాకు తెలియదు, నేను సెర్చ్ చేస్తే బట్ ఎక్కడ దొరకలేదు డేటా. బట్ ఈ గ్రాఫ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. ఈ గ్రాఫ్ చెక్ చేస్తే మనకి ఈ పర్టికులర్ యాడ్ వల్ల వాళ్ళకి సేల్స్ అయితే పెరిగాయి. బట్ మైనస్ ఏంటంటే ఒక పార్లే అనేది ఒక పెద్ద బ్రాండ్ కలిగిన కంపెనీ అనమాట. అలాంటి ఒక కంపెనీ నుంచి ఇలాంటి క్రింజీ యాడ్ రావడం వల్ల వాళ్ళు కొంచెం ఆ గుడ్ విల్ కానీ ఐ మీన్ ఒక రెప్యుటేషన్ పడిపోద్ది.
బట్ పార్లే మారి పెద్ద కంపెనీ కాబట్టి సింపుల్గా రిప్యుటేషన్ గెయిన్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ ప్లస్ ఏంటంటే వాళ్ళకి సేల్స్ పెరిగాయి. సేల్స్ ఎప్పుడో ఒకసారి పెరుగుతాయి. రెప్యుటేషన్ తగ్గినా కానీ మళ్ళీ మనం గెయిన్ చేసుకోవచ్చు. బట్ సేల్స్ అలా కాదు కదా. సేల్స్ పడిపోతే మళ్ళీ దాన్ని రీబ్యాక్ చేయడం చాలా కష్టం. వన్స్ పెరిగాయి అనుకుంటే కంటిన్యూ చేయాలి. సో అలా సేల్స్ పెరిగాయి కాబట్టి వాళ్ళకి అనుకున్నది వచ్చేసింది ఫైనల్గా. వాళ్ళకి కంపెనీకి కావాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ హిట్ అవ్వాలి. అంతేగాని ఆ యాడ్ బాగుందా బాగలేదా, యాడ్ యొక్క రివ్యూస్ ఏంది, యాడ్ గురించి కామెంట్స్ ఏవస్తే పట్టించుకోరు ఎవరైనా. వాళ్ళకి ప్రొడక్ట్కి రీచ్ వచ్చిందా లేదా, సేల్స్ పెరిగాయా లేదా అంతే చూస్తారు ఎవరైనా. సో మనం అంతే కదా గైస్. మన సినిమా వదిలే ఎగ్జాంపుల్ వదిలే, కానీ ఇదనమాట టోటల్ వీడియో అయితే మాత్రం. అండ్ నేనైతే ఇది కన్ఫామ్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా ఫీల్ అవుతున్నాను. మీరేమవుతుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పటిదాకా తెలుసుకుంటే మన గురించి మనమే ఎదవం, వాళ్ళు ఎదవలం కదా, మనమే ఎదవం. ఎందుకంటే చూసే ఉంటాం. ఆపండ్రా బాబు. వీడియో నచ్చితే మాత్రం, మన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఎప్పటిదాకా వీడియో చూస్తుంది. లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. అండ్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి, క్లారిటీగా ఉంటుంది అనమాట ఇంకా కేస్ స్టడీ. ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు రావట్లేదు అనమాట. సో ఉండే కొంచెం మనం డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి, క్లారిటీగా ఉంటుంది. వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.